హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వర్షిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున మా ఇంట్లో పూజ ఎలా చేశాము, రామ దీపావళిని మా ఇంట్లో ఎలా జరుపుకున్నాము, అలాగే మా సొసైటీ టెంపుల్లో సుందరకాండ పారాయణం చేశారండి. అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయండి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎంతో అద్భుతమైన, ఎన్నో సంవత్సరాల నుండి కోట్లాది జనం ఎదురు చూస్తున్న కళ ఈరోజు నెరవేరిందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో జరిగిన సన్నివేశాన్ని చూసి నా మనసు చాలా పులకరించిపోయిందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుండి మనకు రామరాజ్యం మొదలైందండి. ఈ రామరాజ్యంలో అందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని నేను మనస్ఫూర్తిగా ఆ బాలరాముణ్ణి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజున పూజ ఎలా చేశారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, జనవరి 22 సోమవారము చాలా అంటే చాలా అద్భుతమైన రోజండి మన హిందువులందరికీ. ఈరోజు ప్రతి ఇల్లు వాకిలి కలకలలాడుతూ నాకైతే కనిపించిందండి. ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందాన్ని నేను చూశానండి. ఈరోజు నేను గుడికి వెళ్ళిన దగ్గర కూడా అక్కడ ఉన్నవారు కూడా ఎంతో భక్తితో సుందరకాండ పారాయణం చేశారు. జనవరి 22 సోమవారము ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో పూజ చేసుకున్నానండి. మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను కూడా రుద్ది చేసుకున్నాను. తర్వాత శ్రీరాముడి యొక్క అష్టోత్తరము, శ్రీరాముడి యొక్క నామాలను చదువుతూ అక్షంతలతో పూజ చేసి నైవేద్యాన్ని నివేదించానండి. తర్వాత ఆ అక్షింతలను మా ఇంట్లో వాళ్ళందరము తల మీద వేసుకున్నాము. స్వామివారికి వడపప్పు పాయసాన్ని నైవేద్యంగా పెట్టానండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మా సొసైటీలో రాధాకృష్ణ దేవాలయం ఉందండి. అంటే అందులో సీతారాములు ఉంటారు, ఆంజనేయుడు, శివుడు, గణపతి అందరూ ఉంటారండి ఆ టెంపుల్‌లో. ఆ టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఆ టెంపుల్ అయితే చాలా అంటే చాలా అందంగా అలంకరించారండి. చాలామంది మా సొసైటీ వాళ్ళందరూ వచ్చారు. ఆ టెంపుల్‌లో సుందరకాండ పారాయణం చేశారండి. నాకు అయితే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అందరి నోటి నుండి రామనామం పలకడం చూశాను. నాకైతే నా మనసైతే చాలా పులకరించిపోయింది. వాళ్ళ ఫేసుల్లో కూడా నాకు రామనామమే కనిపించిందండి. అలా అంత భక్తితో ఉన్నారు అక్కడ వాళ్ళందరూ. आएंगे तो हम ना सजाऊंगी, राम आएंगे तो हम ना सजाऊंगी, दीप जलाते दिवाली मैं मनाऊंगी, दीप जलाते दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के पाप सारे कट जाएंगे, राम आएंगे, मेरे जन्मों के पाप सारे कट जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे राम आएंगे, राम आएंगे, आएंगे राम आएंगे, ओ मेरी झोपड़ी से भाग आज उठ जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी से भाग आज టెంపుల్ నుండి ఇంటికి వచ్చి లంచ్ చేశామండి. మళ్ళీ సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేశాము. ఇంటి ముందు దీపాలను పెడుతున్నాము చూడండి. మా పాప దీపాలను వెలిగించి ఇంటి ముందు పెడుతుంది చూడండి. తనకి చాలా ఇష్టమండి దీపారాధన చేయడము, పూజ చేయడము అంటే. ఈ విధంగా ఇంటి ముందు తులసి కోట దగ్గర పూజా మందిరంలో దీపాలను వెలిగించి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆహ్వానం పలికామండి.
ఈరోజు మా అపార్ట్మెంట్ అంతా చూడండి దీపాలతో వెలిగిపోతుంది. మరో దీపావళి పండుగ వచ్చిందన్నట్టు అనిపించిందండి నాకు. నాకసలు ఏం మాట్లాడాలో మాటలు కూడా రావట్లేదండి ఈ రామ దీపావళిని చూస్తుంటే. చూడండి అది సొసైటీ ఎంట్రన్స్ అండి. ఆ ఎంట్రన్స్‌ని విద్యుత్ బల్బులతో, బెలూన్స్‌తో చాలా అందంగా డెకరేట్ చేశారు. చూడండి నైట్ టైమ్‌లో చాలా అందంగా కనిపిస్తుందండి. ప్రతి సంవత్సరం కూడా అందరూ ఈ రోజున జనవరి 22న రామ దీపావళిని జరుపుకోవాలండి. మనం ప్రతి సంవత్సరం దీపావళిని ఎలా జరుపుకుంటామో, ఈ రోజున రామ దీపావళి అని పేరు పెట్టుకొని మనం కూడా ఆ శ్రీరామచంద్రమూర్తిని స్మరిస్తూ రామ దీపావళిని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఈ రోజైతే నాకు అసలు చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి. మా పాప కూడా మార్నింగ్ నుండి ఎవరు కనబడినా తన నోటి నుండి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే మాటే వచ్చిందండి. నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. ఆ శ్రీరామచంద్రమూర్తి మన అయోధ్యలో కొలువు తీరడం అనేది మనం ఎంతో పుణ్యం చేసుకున్నామో, అలాగే ఆ బాలరాముడి ప్రతిష్ఠ జరిగిన సంవత్సరంలో మనం ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులమండి. ఫ్రెండ్స్ చూసారు గదా ఫ్రెండ్స్ మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నామో. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో పూజ ఎలా చేశారో నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.